రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బందులు కాకూడదని 31వ రోజు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈ రోజు యాక్చువల్ గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈ రోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అతుల్యం. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అతుల్యం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పులు పాలైన ఈ రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా. కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు. 1400 మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు. దాని మీద రకరకాలు ట్రై చేశారు. దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు ప్రయత్నించారు. కానీ దాన్ని కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది. అదే విధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 5,000 మంది కనీసం పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరూ ఒకటే చెప్పేది, ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో 100% పాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పార్కులు కానీ అన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.